శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. సినిమా సంబరం అయిపోయింది. ఇక పార్టీ పరిస్థితి ఏంటి? దీనిపైన జనసేన కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ నేత, ఎమ్మెల్సీ, కీలక పాత్రధారి, కార్యకర్తలతో సమన్వయకర్త నాగేంద్ర బాబుకి ఒక స్పెషల్ రోల్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో ప్రాంతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి నాగబాబు టీంతో, ఉత్తరాంధ్ర టీంతో భేటీ జరిపారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఒక దిశానిర్దేశం చేశారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కొన్ని చేశారు. ఆ కామెంట్స్ ఒకసారి చూస్తే కనుక కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యం అనేది ఆల్రెడీ ఆయన పదే పదే చెప్తున్నటువంటి మాట, పార్టీలో కార్యకర్తలు కోరుకుంటున్నటువంటి మాట. దీంతోపాటు ఆయన చెప్పినటువంటి ఆసక్తికరమైనటువంటి మరొక అంశం ఏంటంటే, రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడబోతున్నాయి. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి నాంది పలకబోతున్నాం అని ఒక జోష్ ఇచ్చేటువంటి అంశం. జన సైనికులకి ఖచ్చితంగా ఇది టానిక్ లాంటిదని చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తే కొంత జనసేనకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకులు అసంతృప్తితో ఉన్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. కొన్ని సర్వేల రూపంలో వస్తున్నటువంటి డేటా ఇవన్నీ కూడా 3 పార్టీల్లో గ్రాఫ్ ఎక్కువగా డౌన్ఫాల్ అవుతుంది. జనసేనకి సముచిత ప్రాధాన్యం పవన్ కళ్యాణ్కి దక్కుతున్న కార్యకర్తలకు దక్కడం లేదనేటువంటి విమర్శ బాగా ప్రచారంలోకి వచ్చింది. సో నాగబాబు గారు మంత్రి అవుతారు అనేటువంటి అంచనా ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఉంది. కానీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. సో ఆయన పాత్ర ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు పార్టీ పరంగా ఆయన రోల్ టేక్ ఓవర్ చేసేటువంటి బాధ్యత తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మొదటి సమావేశం ఉత్తరాంధ్రలో నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా ప్రాంతీయ స్థాయి సమావేశాలు నిర్వహించడం, ముఖ్యంగా ప్రాంతీయ స్థాయి పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం, ఇది మేజర్ టార్గెట్గా జనసేన పార్టీ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో కీలక పాత్రధారిగా నాగబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి వెళ్ళబోతున్నారు. అందులో భాగంగా మొదటి అడుగు విజయనగరం జిల్లాలో పడింది. ఉత్తరాంధ్రలో అన్ని ప్రాంతాల్లో ఆయన త్వరలో పర్యటించవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర పైన ఆయన ఆసక్తి చూపిస్తూ వచ్చారు. అనకాపల్లి నుంచి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తారు, బరిలో దిగుతారని చెప్పని అనుకున్నారు. చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు, కూటమి న్యాయాన్ని పాటిస్తూ. సో ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలంటే కనుక ఖచ్చితంగా అటు నాగబాబు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, ఈ ముగ్గురు 3 దిక్కులుగా పార్టీని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే అధినేతగా కొంత ఒత్తిడి తగ్గించేటువంటి క్రమంలో నాగబాబు, అలానే నాదెండ్ల మనోహర్, ఇంకొక మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్, వీళ్ళు ముగ్గురు సమన్వయం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకరు ఉత్తరాంధ్ర, ఒకరు గోదావరి జిల్లాలో, ఒకరు కోస్తా ప్రాంతం, ఇంకా రాయలసీమ సమన్వయ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. అధికారికంగా ఎవరికి డిజిగ్నేషన్స్ ప్రకటించకపోయినప్పటికీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం నాగబాబు ప్రకటనతో చేశారని భావించవచ్చు. జనసేనకి ఇది ఒక పునరుజ్జీవన సందేశంగా చెప్పాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన తర్వాత చాలా చోట్ల కూటమి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రధాన పార్టీ అంటే తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, అక్కడ తమకు ప్రాధాన్యం దక్కడం లేదు అనేటువంటి ఆవేదన జన సైనికుల్లో ఉంది. దాన్ని తగ్గించేటువంటి క్రమంలో, దాన్ని ఉపసంహరించేటువంటి ప్రయత్నంలోనే నాగబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.